హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను పొద్దున్న మిగిలిపోయిన కొర్రన్నంతో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దాని విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ మిరియాల పొడి వేసి చేసుకుందాము, హెల్దీ కదా. దానికోసం అయితే అన్నాన్ని ఫస్ట్ పొడి పొడిగా చేసేసుకోండి. అదంతా చక్కగా పొడిగా అయిపోయిన తర్వాత అయితే ఒక 2 eggs తీసుకుందాము. దాన్ని కూడా పగలగొట్టి వేసుకుని ఒక స్పూన్తో చక్కగా కలిపేసేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మనం ఎగ్ మిక్చర్ అయితే వేసేసుకుని చక్కగా ఇలా వేగిన తర్వాత పైకి ఫ్లిప్ చేసుకుంటూ మొత్తం ఉడికించుకుందామండి. మొత్తం ఉడికిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు 5 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక గుప్పుడు బీన్స్ ముక్కలు, ఒక క్యారెట్ కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం ఒక పచ్చిమిర్చి వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో మొత్తం అయితే ఫ్రై చేసుకుందామండి. మరీ సాఫ్ట్ అక్కర్లేదు, కొంచెం హాఫ్ వరకు మనకు అయిన తర్వాత అయితే మనం పొడిగా చేసుకున్న కొర్ర బియ్యం అన్నం అయితే వేసేసుకుని మిరియాలు, పసుపు, ఉప్పు అండ్ ఊరికే కొంచెం కారం వేసుకోండి, వేసుకోపోయినా ఏం కాదు. చక్కగా కలిపేసేసుకొని మనం ఇందాక ముక్కలుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కలిపేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బయట దానికన్నా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.